అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు, ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. మీరు చూడొచ్చు, ప్రస్తుతం ఈ రోడ్డు మొత్తం చెరువును తలపించేలా ఈ రోడ్డు మొత్తం కూడా వాటర్ వచ్చేసినాయి, వరద నీళ్లు కూడా వచ్చేసింది. ఇది శేర్లింగంపల్లి జోన్ కిందికి వస్తుంది. దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు అన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. సాధారణ ప్రజలందరూ కూడా ఈ రోడ్ని దాటాలన్నా కూడా వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. విక్టర్ రావు నగర్ రోడ్డుకు సంబంధించినటువంటి కాలనీ ఇది. సో ఈ కాలనీలో మీరు చూడొచ్చు, సుమారుగా మోకాళ్ళు వరకు కూడా నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు అవతల వైపు వెహికల్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసి అవతల వైపు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అక్కడ ఒక హెచ్చరిక బోర్డు కూడా లేదు, ఏమీ లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా కనిపించట్లేదు. కనీసం ఈ రోడ్డు దాటడానికి కూడా ఎవరు సాహసం చేయట్లేదు. ఎట్నుంచి వచ్చిన వెహికల్స్ అన్నీ అట్టించే వెళ్ళిపోతున్నాయి. సుమారుగా మోకాళ్ళ లోతు నీళ్లు కూడా ఈ రోడ్లో వచ్చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఇక్కడ ఎవరు కూడా కనిపించట్లేదు. ఒక పక్క హైడ్రాకు సంబంధించినటువంటి హైడ్రా కమిషన్కు సంబంధించినటువంటి ఏవి రంగనాథ్ కూడా రంగంలోకి దిగి ఈ వరద బాధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా, పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన తిరుగుతూ సురక్షిత ప్రాంతాలకు కూడా ప్రజల్ని తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తూ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఈ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో మాత్రం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఓ పక్క విద్యుత్ అధికారులు కూడా కరెంటు పోల్స్కి కానీ, కరెంటు స్తంభాలకి కానీ దూరంగా ఉండాలంటూ కూడా ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ యొక్క వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్లో పోల్స్కి కానీ, కరెంటు పోల్స్కి కానీ దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే వాటికి ఎర్తింగ్ అయ్యి కూడా విద్యుత్ షాక్కి, విద్యుత్ అఘాతానికి కూడా గురయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందువల్ల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు కూడా కరెంటుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా చెప్తున్నారు. వాతావరణ శాఖ ఇదే పరిస్థితి ఇంకొక 2 రోజులు కూడా కొనసాగుతుందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఇంకొక 2 రోజులు ఇలాగే కొనసాగితే మాత్రం పూర్తిగా హైదరాబాదు ముంపుకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ప్రజల్ని అప్రమత్తం చేస్తూ జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. సో మీరు చూసినట్లయితే అక్కడ ఒక ద్విచక్ర వాహనం కూడా వస్తుంది. మీరు చూడొచ్చు, పూర్తిగా దాని టైర్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీళ్ళలో మునిగిపోయాయి. కనీసం ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏ హోల్ ఉంది, ఎక్కడ ప్యాచ్ హోల్ ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది అని కూడా తెలియని సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఒక బైక్ని కూడా డ్రైవ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది ఇక్కడ? బహుశా నిన్న నుంచి ఇక్కడ ఏ అధికారులు కూడా రాలేదు, ఎవరు రాలేదు. జిహెచ్ఎంసీ అధికారులు కానీ, జిహెచ్ఎంసీ కార్మికులు కానీ ఎవరు రాలేదా? కార్మికులు ఉంటారు, కంటిన్యూ ఉంటారు ఇక్కడ మ్యాక్సిమం. అంటే పట్టించుకునేది ఎవరి అంతే ఉంటుంది. ఈ వాటర్ని తొలగించడానికి ఏం చేయట్లేదా? ఏ మార్గం లేదు ఇక్కడ. సో ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్లనే ఇలా ఉందా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా పైనుంచి వస్తున్నాయి వాటర్? లేదు, డ్రైనేజ్ సిస్టమ్ వల్ల పొంగిపోయి ఇక్కడ బ్యాక్ సైడ్ దానివల్ల వచ్చేస్తుంది. సో వెనక ఇంకా ఎక్కువ ఉందా వరద ఉధృతి? ఓన్లీ సరౌండ్లో ఇక్కడ ఒకటి ఉంటుంది ఈ ఏరియాలో. అన్న, ఎప్పటి నుంచి వరద నీళ్ళు ఇక్కడికి వచ్చింది? ఈ ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటుంది వన్ పడినప్పుడు. సో ఈ అధికారులు అసలు పట్టించుకోవట్లేదు, దీన్ని పట్టించుకోవట్లేదని చెప్పాలి. ఎందుకంటే పట్టించుకుంటే ఇలా ఉండదు కదా. సో వర్షం తాకిడికే ఎక్కువగా ఉంది, అది డ్రైనేజ్ సిస్టమ్ వల్ల వాటర్ ఎక్కువ వచ్చేది. డెలివరీ బాయ్స్కి ఇబ్బంది అంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మీ డెలివరీ బాయ్స్కి వర్షం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఇప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ ఇలా ఉంది, నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఉన్నప్పుడు అసలు గొంతు ఉందో లేదో తెలియదు కదా. పొరపాటు గొంతు ఉంటే కింద పడటం ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా విషయం. సో పొట్టతిప్పల కోసం మీరు ఇలా చేస్తున్నారు, కానీ ఎక్కడే ఉందో తెలియని పరిస్థితి ఉందా? అవును, కరెక్ట్. సో కస్టమర్లు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఆన్ టైం డెలివరీ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే వాళ్ళే అర్థం చేసుకోవాలి, వాన పడుతుంటుంది కదా, వాళ్ళే అర్థం చేసుకొని ఉండాలి. సో ఇలాంటి వర్షాల్లో కూడా మీరు చేస్తున్నారంటే మీకు ఇబ్బందులు అవుతాయి కదా, ఇంత రిస్క్ తీసుకొని మరీ చేస్తున్నారు కదా. సో గవర్నమెంట్కి మీరేమైనా ప్రతిపాదనలు చేయదలుచుకున్నారు అసలు? చేయాలి అంటే ఇప్పుడు ఇలా ఈ వర్షం పడినప్పుడు అయితే ఇబ్బందే, అది ఖచ్చితంగా. ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి ట్యాక్సులు వసూలు చేస్తారు, అన్నీ వసూలు చేస్తారు, కానీ సామాన్య ప్రజల్ని పట్టించుకుంటున్నారా లేదా అసలు? సామాన్య ప్రజలని అంటే గవర్నమెంట్ ఉన్న వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే దానికి చాలా కారణాలు ఉంటాయి, పర్టికులర్గా ఒకటని చెప్పలేము. ఒక పక్క హైడ్రాకు సంబంధించి కూల్చివేతలు కూడా చేస్తున్నారు, చెరువులు, కుంటలు అని చెప్పి, కబ్జాలు గురైతున్నాయి అని చెప్పి. దానివల్ల కూడా ఈ యొక్క వరదలు అనేటివి రోడ్ల మీదకి వస్తున్నాయా? వాటి వల్ల వస్తాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే కబ్జాలు చేస్తున్నారు కదా, చెరువులని కుంటల్ని పూర్తి చేస్తున్నారు కదా, ఆ వాటర్ అంతా ఇలా చెరువులపైకి వస్తున్నాయి కదా, దానివల్ల కూడా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అయింది, ఖచ్చితంగా అయింది. రైట్, చూస్తున్నారు కదా.
సో డెలివరీ బాయ్స్ కూడా ఈ యొక్క వర్షంలో వాళ్ళ యొక్క బాధల్ని వెలబించుకుంటున్నారు. సో ప్రభుత్వం కూడా సత్వరమే ఈ యొక్క వరద నీటిని రోడ్లపైన నిలువరించకుండా రోడ్లపై నుంచి తీసేసేలాగా, అలాగే వరద నీటిని రోడ్లపై నుంచి వెళ్ళి తొలగించేలాగా కూడా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గవర్నమెంట్కి ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ వేణుతో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.